హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ మణికర్తి7. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో మొలకల గౌరీ వ్రతం అంటే పలగౌరీ వ్రత అంటారు. దాన్ని ఎలా చేసుకోవాలి, నైవేద్యానికి ఏం చేస్తాము, ఈ నోములో ఎవరెవరు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఏ రోజు చేస్తారు అనేది కూడా చెప్తాను. ముందుగానే నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి, పండగంటేనే ముగ్గులు కదా, లేచి ముగ్గులన్నీ వేసేసాను. సన్నగా తుంపులు పడుతూ ఉంటే కూడా నేను ముగ్గులన్నీ వేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు వంట చేద్దామని, దేవునికి నైవేద్యం కోసమని నేను చిత్రాన్నం చేద్దామని వంట చేస్తున్నాను. నేను పండగలప్పుడు 90% నేను 2 పూట్లకి చేసేస్తాను. మార్నింగ్ టిఫిన్ అలాగే మధ్యాహ్నం కూడా వంట చేసేసుకుంటాను ఒకేసారి. టిఫిన్కి ఏదైతే చేస్తానో మధ్యాహ్నం కూడా అదే చేసేసుకుంటాను. ఇప్పుడు పలగౌరి వ్రతానికి మెయిన్గా అంటే ముఖ్యంగా నైవేద్యం కోసం అనేసి పాలొబ్బట్లు చేస్తాము. మేమైతే పాలొబ్బట్ల కోసము పిండి తడుపుతున్నాను. నేను ప్రతిసారి పాలొబ్బట్ల కోసము మైదా అలాగే చిరోటి రవ్వ మిక్స్ చేసి పూరీలు చేసుకునేదాన్ని. ఈసారి కొత్తగా ట్రై చేద్దామనేసి గోధుమ పిండి ఎక్కువగా వేసుకొని అలాగే చిరోటి రవ్వ, మైదా, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని మనం పూరీకి ఎలాగ పిండి తడుపుకుంటామో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పూరీ పిండి తడుపుకునేట్లా తడిపి పెట్టుకోవాలి. పిండి అయితే కలిపేసి పెట్టుకోవాలి. కాసేపు నానితే పూరీ కూడా బాగా వస్తుంది, పిండి కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఎందుకంటే చిరోటి రవ్వ వేసాం కాబట్టి కొంచెం సేపు నానాలి. ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కలో పెట్టేశాను. ఇప్పుడు అక్కడ విజిల్ వచ్చేసే లోపల నేను ఇక్కడ దేవునికి రెడీ చేసుకుందాము అనేసి రెడీ చేస్తున్నాను. ఈ పండగకు వచ్చి ఈ కలశానికి మేము దాలింబరకాయ పెడతాము. దాలింబరకాయ కొంచెం కూడా ముక్క పెట్టకూడదు, నీట్గా బాగుండే కాయ దాలింబరకాయ చూసి దాలింబరకాయని కలశంగా పెట్టుకుంటాము. పండగ వచ్చేసి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు ఈ పండగ, శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు ఈ పండగ చేసుకుంటాము. ఈ పండగని మేము ఫలగౌరీ వ్రత అంటాము. పేరులోనే ఉంది కదా, ఫల అంటే పిల్లల కోసము, పిల్లలు కలగాలని, పిల్లలు బాగుండాలని చేసుకునే వ్రతము. అయితే మా చిన్నోడైతే ఇంకా పనుకొనే ఉండాడు, ఇంకా లేనే లేదు. దగ్గరగా 9 o'clock వరకు పనుకుండే. నాకు ఆల్మోస్ట్ అంతా పని అయ్యేంత వరకు మా చిన్న కొడుకు అయితే పనుకొని నిద్రపోతుండే. అలాగే ఈ పండగ కోసమని పెసులు ముందుగానే నానేసి మొలక కట్టిన పెసులను పెట్టి పూజ చేస్తాము. ఈ పండగకి దేవునికి నైవేద్యంగా పాలొబ్బట్టు అలాగే చిత్రాన్నము, మొలకలు అంటే పెసులు నానేసి మొలక కట్టేసి ఆ పెసులు నైవేద్యంగా పెడతాము. ఇప్పుడు నేను గౌరమ్మని చేసి పెట్టేసుకుందాము. ఎందుకంటే 9 నుంచి 10:30 వరకు రావు కాలం ఉండే ఆ రోజు. అందుకే ఆ 10:30 లోపల ఏవే పనులు అయితే అవన్నీ చేసేసుకుందాము, అన్నీ పెట్టేసుకుందాము. దీపాలు 1 10:30 తర్వాత వెలిగించుకుందాము. 2 years అవుతుంది నేను పాలాల అమావాస్య నోములు కూడా చేసి. దీన్ని పాలాల అమావాస్య, మొలకల గౌరమ్మ, పలగౌరి అంటారు. పాలాల అమావాస్య చేసి 2 years అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్, ఆ తర్వాత డెలివరీ అది ఇది అని 2 years చేసే కాలేదు. ఇది 3rd year. ఈ ఇయర్ ఖండితంగా చేద్దాము అనేసి చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక గిన్నెలో బెల్లం వేసుకొని దాన్ని కొట్టి దానికి నీళ్ళు వేసి నానబెట్టేస్తాను. ఇది కూడా అంతే, దేవునికి నైవేద్యంగా పెడతారు. ఈ వెంకటరమణ స్వామికి పిండి దీపాల కోసం పిండి ఎలా తడుపుకుంటామో అలాగే కొంచెం బియ్యం పిండి, బెల్లం వేసి తడుపుకుంటాము. ఇప్పుడు పాలొబ్బట్ల కోసం అనేసి కొబ్బరి అంతా మా వారు కట్ చేసి ఇచ్చారు. నాకు మా వారు కట్ చేసి ఇస్తే నేను మిక్సీకి వేసుకుందాం అనేసి మిక్సీకి వేసుకుంటున్నాను. మా వారు ఆల్మోస్ట్ అన్ని పనులలో ఇద్దరు షేర్ చేసుకొని పని చేసుకుంటాము. తనకేమన్నా అంగడి షాప్లో ఉంటారు కదా, షాప్లో ఏదైనా గిరాకీ లేనప్పుడు అప్పుడంతా నాకు తరకారీ కానీ ఏదైనా కట్ చేసి ఇచ్చేటివి అలాంటివి ఉంటే నాకు అన్నీ కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు కొబ్బరిని నేను మిక్సీకి కొబ్బరి అలాగే యాలకులు మాత్రం మిక్సీకి వేసుకుంటున్నాను. బెల్లాన్ని అయితే సపరేట్గా కరిగించి వడగొట్టుకుంటాను. ఎందుకంటే బెల్లంలో కొంచెం రాళ్ళు, కొంచెం గలీజ్గా ఉంటుంది, ఏదైనా ఉంటుంది అనేసి నేను బెల్లం సపరేట్గా కరిగించి తర్వాత నేను మిక్సీ పట్టింది వేసి రెడీ చేసుకుంటాను. ఇప్పుడు నా పెద్ద కొడుకు వేసేసాడు. ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు. వాడు స్కూల్కి పంపించిన తర్వాతనే నేను నోములు చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే నేను బెల్లాన్ని కరిగించుకుందామని బెల్లం వేసేసి కొన్ని వాటర్ పోసేసి దాన్ని కరిగించుకుంటున్నాను. కరిగిన తర్వాత దాన్ని వడగొట్టేసుకుంటాను. కరిగించుకొని వడగట్టుకున్నామంటే దాంట్లో ఏదైనా గలీజ్ ఉన్నా, రాళ్ళు ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ క్లీన్గా ఉంటుంది బెల్లం నీళ్ళు అయితే. ఇప్పుడు దాన్ని అయితే నీట్గా వడేసుకుంటున్నాను. ఇంతకుముందు అంతా కొబ్బరిలోనే బెల్లం వేసి మిక్సీకి వేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఈ మధ్య అయితే అలా చేయడం లేదు. ఎందుకంటే బెల్లం కరిగిస్తే ఎంత గలీజ్గా ఉంటుందంటే కింద అయితే చాలా గలీజ్గా ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళు, ఇసుక మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య నేను అలాగ వేయడం లేదు. ఆల్మోస్ట్ అంతా బెల్లం కరిగించుకునే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి కదా, కొబ్బరి ఒబ్బట్ల కోసం అనేసి ఈ వడేసుకోండేది. అలాగే మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిని అయితే అందులో వేసి కలిపేస్తే బాగా ఉడుకు పట్టాలి, బాగా ఉడికించుకోవాలి దీన్ని.
కొబ్బరి అలాగే బెల్లం నీళ్ళు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని కొంచెం నీళ్ళగానే ఉంటుంది, చాలా గట్టిగా అయితే ఉండదు, కొంచెం నీళ్ళగానే చేసుకోవాలి. దీన్ని అయితే మన పాలు ఎలాగ ఉంటుందో అలాగా మనం అన్ని కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు ఎన్ని కావాలో అని యాడ్ చేసుకొని కొబ్బరి పాలు అయితే రెడీ చేసుకోవాలి. కొబ్బరి ఒబ్బట్ల కోసం పాలు ఒబ్బట్లు కాబట్టి కొబ్బరి పాలు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. నా పెద్ద కొడుకు అయితే పాలు ఒబ్బట్లు అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఆల్ మనకి స్వీట్స్ అంటేనే ఇష్టము. కొబ్బరిపాలు బాగా ఉడికించుకోవాలి. కొంచెం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మన కొబ్బరిపాలు పాలొబ్బట్లకి రెడీ అయినట్లే. ఈ లోపల మనము చిత్రాన్నానికి రెడీ చేసేసుకుందాం అనేసి అది ఉడికే లోపల ఈ వాళ్ళకి బాండ్లు పెట్టి చిత్రాన్నానికి రెడీ చేసుకుంటున్నాను. చిన్నోడైతే ఛాన్సేపు అయితే ఎత్తుకొనే లేదు, అందుకనేసి లేస్తానే తొందరగా స్నానం చేయించి వాళ్ళ ఆయన అయితే స్నానం చేయించి రెడీ చేసి ఫ్రెషప్ చేసేసి సరే ఇంకా ఛాన్సేపు అయి కదా ఎత్తుకొని అనేసి కాసేపు ఎత్తుకొని చిత్రాన్నానికి తిరుబాత వేసుకుందాము అనేసి రెడీ చేస్తున్నాను. ఒక పక్క బాండ్లు పెట్టి చిత్రాన్నానికి అయితే రెడీ చేస్తున్నాను. చిత్రాన్నం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, లెమన్ రైస్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని అందులో సాసులు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, శనగగింజలు, కరేపాకు అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అన్నం ఆల్రెడీ ఉడికించి పెట్టుకుంటాం కదా, దాన్ని వేసేసుకొని కలిపేసుకొని లెమన్ వేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే అయిపోయి చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుంది. నేను పండగలప్పుడు ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇలాంటివన్నీ వాడను, మామూలుగా అయితే వాడతాను. పండగలప్పుడు మాత్రమే ఇవన్నీ అవాయిడ్ చేస్తాను నేను. మా పెద్దోడు కూడా ఇంకా స్నానం చేయలేదు, వాళ్ళ నాన్న పిలుచుకుపోయి స్నానం చేపిస్తున్నారు. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, మేమిద్దరము అన్ని పనులు ఇద్దరు షేర్ చేసుకుంటాము. ఆ పని నేనే చేయాలా, ఇదే చేయాలా, అదే చేయాలా అనేది ఏమి ఉండదు. నేను ఏదైనా పని చేస్తుంటే, వంట చేస్తుంటే వాళ్ళ ఆయనే స్నానం చేపించి రెడీ చేసేస్తారు పిల్లల్ని. ఈ పని వీళ్ళే చేయాలా అనేది మా ఇద్దరి మధ్య ఏమీ ఉండదు. నేను ఒక గిన్నెలో బెల్లం నానేసి పెట్టాను కదా, అందులోకి బెల్లం నీళ్ళలోకి బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి అయితే ఈ బియ్యం పిండి అయితే కడిగేసి నీడలో ఆరబెట్టి మిల్లుకి ఎప్పించి పెట్టింది బియ్యం పిండి అయితే. ఈ బియ్యం పిండి కొంచెం కొంచెం నీళ్ళలోకి బెల్లం నీళ్ళలోకి వేసుకొని ఇలా ముద్దగా తడుపుకొని దీన్ని తొట్లు అంటారు. ఇట్లా తొట్లు మాదిరిగా చేసుకోవాలి. పిండిని సాఫ్ట్గా అయినాక ఇట్లా తొట్లు మాదిరిగా చేసుకొని అందులో 2 పిడిసలు ఇట్లా మనం మామూలు ముద్ద కడతాం కదా, అలా ముద్ద కట్టినట్ల 2 అవి పిల్లలు ఇది తొట్లు అన్నమాట అర్థము, అవి వచ్చేసి పిల్లలు అనే అర్థము. ఇది పండగ వచ్చేసి పిల్లల కోసం, పిల్లలు బాగుండాలని, పిల్లలు కలగాలని చేసేది కదా. ఇలా పిల్లలు అనేసి చేసేసి దానికి బొట్టు పెట్టి పూజ చేస్తాము. ఈ పండగ స్పెషల్ అంటే ఇదే. ఇది ఒకటి తొట్లు అలాగే 2 పిల్లలు అన్నట్లుగా చేసి పెడతాం కదా. ఇంకా తర్వాత ఇంకా పిండి మిగిలింటుంది కదా, దానిని కూడా మనం పిడిసెలు కట్టేసి తాంబూలంలో పెడతాము. దేవునికి నైవేద్యంగా కూడా పెడతాము. అవన్నీ కట్టేసి పెట్టేశాను పక్కలోకి. ఇప్పుడు పూరీలు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైందా లేదా అని చూసుకొని పూరీలు వేసుకుంటాను. పూరీలు ఒకటి అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నైవేద్యం పనంతా అయినట్లే. దేవునికి మాత్రం వేసుకుంటున్నాను. నైవేద్యానికి ఎన్ని కావాలో ఒక 2 పూరీలు వేసుకొని ఇంకా నేనైతే రెడీ అయ్యి కూర్చొని పూజకైతే మొదలు పెట్టాలనుకుంటున్నాను. తర్వాత పూజ అంతా అయిన తర్వాత అన్నీ మిగతా పిండి కలిపింటాను కదా, ఆ పూరీలన్నీ తర్వాత చేసుకుంటాను. కోసం అనేసి ఒక 2 పూరీలు అయితే చేసేసుకున్నాను. మొత్తంగా నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. బియ్యం పిండి పిడిసలు అలాగే చిత్రాన్నము, పాలొబ్బట్లు రెడీ అయ్యాయి. పూజ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఫైనల్గా దేవుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మా ఇంటి పాలాల అమావాస్య పల్లగౌరి వ్రతము. దేవుని అలంకారము అదంతా చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇవాల్టి వీడియో, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.